చంద్రబాబు గారు ఇప్పటికే ఢిల్లీ వెళ్ళి ఆ నరేంద్ర మోదీ గారిని కలవడం జరిగింది. ఆల్రెడీ నిన్న జరిగినటువంటి ఎన్డీఏ భేటీలో చంద్రబాబు గారు పాల్గొనడం జరిగింది. అయితే గతంతో పోలిస్తే చంద్రబాబు గారికి కేంద్ర స్థాయిలో ఎంత ఇంపార్టెన్స్ వచ్చిందో మనందరికీ తెలుసు. మీరు ఒకసారి జాతీయ మీడియా మొత్తాన్ని కూడా పరిశీలించండి. బీజేపీ కంటే కూడా చంద్రబాబు గారి గురించే ఎక్కువగా వార్తల్లో రావడం జరుగుతుంది. ఒకానొక సమయంలో ఇండియా కూటమి పిఎం పోస్ట్ ఆఫర్ చేస్తే చంద్రబాబు గారు వెళ్ళే అవకాశం ఉందా అని చెప్పి కూడా జాతీయ మీడియాలో చర్చ జరిగింది. సో ఇక్కడ పిఎం అవటం అనేది సమస్య కాదు. కాకపోతే చంద్రబాబు గారికి జాతీయ మీడియాలో అంత అటెన్షన్ ఎందుకు వచ్చిందంటే కీలకంగా మారటం. ఎన్డీఏలో అత్యధిక కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. బీజేపీకి కావాల్సిన వాస్తవానికి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి 272 సీట్లు కావాలి. సో ఆ పూర్తి మెజారిటీ అనేది నరేంద్ర మోదీ గారికి రాలేదు. బీజేపీ 240 దగ్గరే ఆగిపోయింది. సో మొత్తం అలయన్స్ అందరినీ కలుపుకుని 293కు వచ్చింది. అయితే అందులో అత్యధిక కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ 16, తర్వాత నితీష్ కుమార్ 12 సీట్లతో ఉన్నారు. సో వీరిద్దరికి ప్రాధాన్యత పెరిగింది, ప్రధానంగా చంద్రబాబు గారికి. నిన్న మీరు పరిశీలించినట్టే ఎన్డీఏ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ గారి పక్కన చంద్రబాబు గారికి కుర్చీ వేయటం జరిగింది. సో ఎందుకు వేశారు అంటే అంత ఇంపార్టెన్స్ చంద్రబాబు గారికి వచ్చింది. మన ఫలితాల రోజు కూడా మధ్యాహ్నానికే 1 గంట 2 గంటల సమయానికే కేంద్రం నుంచి ఒక దూత వచ్చి చంద్రబాబు గారిని కలిసి అభినందనలు కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే వాస్తవానికి సాయంత్రం అభినందనలు ఫోన్ చేసి తెలుపుతారు, అది వేరే విషయం. బట్ మధ్యాహ్నానికే బీజేపీ నుంచి ఒక దూత వచ్చారు అంటే చంద్రబాబు గారి మనసు మారకూడదు. ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వెళితే ఆ ఎన్డీఏ ప్రమాదంలో పడుతుందని ఒక భయం. సో ఇప్పుడు మరి చంద్రబాబు గారికి ప్రాధాన్యత పెరిగింది. మరి ఏంటి చంద్రబాబు గారి కేంద్రంలో ఏ రోల్ ప్లే చేస్తారని మన అనుమానం. అయితే ఇప్పటికే ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు గారిని ఆల్రెడీ బీజేపీ సిఫారసు చేసిందని జాతీయ మీడియాలోనే వచ్చిన వార్తలు. సో అయితే ఆయన ఉంటారా లేదా అనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. దాన్ని కాసేపు పక్కన పెడితే చంద్రబాబు గారు ఇప్పుడు కేంద్రంలో కొన్ని కీలకమైనటువంటి పదవులు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొట్టమొదటిగా స్పీకర్ పదవి, లోక్సభ స్పీకర్ పదవితో పాటు 4 లేదా 5 మంత్రులనైతే చంద్రబాబు గారు కేంద్రంలో డిమాండ్ చేసినట్టుగా తెలిసింది. ఒక 2 నుంచి 3 సహాయ మంత్రులు డిమాండ్ చేసినట్టుగా జాతీయ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు. మరి చంద్రబాబు గారు ఎంత డిమాండ్ చేసినా బీజేపీ ఇస్తుందా ఇవ్వదా పక్కన పెడితే ఎందుకు డిమాండ్ చేసే స్థాయికి వచ్చారు అంటే ఇందాకే చెప్పినట్టుగా ఎన్డీఏలోనే కీలకమైనటువంటి వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు గారు. చంద్రబాబు గారిని కాదు అంటే ఎన్డీఏ మనుగడే ప్రమాదంలో పడే పరిస్థితి. గతంలో మనం మాట్లాడుకున్నాం, ప్రధానమంత్రిని నిర్ణయించే స్థాయిలో చంద్రబాబు గారు ఒకప్పుడు ఉండేవాళ్ళు. పిఎం ఆఫర్ వస్తే కూడా ఆయన వదులుకుని రాష్ట్రం కోసమే పనిచేశారని చెప్పి మాట్లాడుకుంటే ఇప్పుడున్న యువతకు చాలామందికి తెలియదు. ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్నటువంటి యువతకు అది నమ్మేవాళ్ళు కాదు. ఇదేదో భాగస్వామ్యంలో ఏదో ప్రచారం చేస్తున్నారనేవాళ్ళు. బట్ ఈరోజు మీరు అర్థమైంది కదా ఈరోజు ఏం జరిగింది. ఇప్పుడు కూడా ప్రధానమంత్రిని నిర్ణయించడంలో చంద్రబాబు గారు కీ రోల్ ప్లే చేస్తున్నారు. సో ఆయనకు అంత ఇంపార్టెన్స్ వచ్చింది. కేంద్రంలో 5 మంది మంత్రి కీలక పోర్ట్ఫోలియో పదవులు 5 అడగటంతో పాటు సహాయక మంత్రులు ఒక 3-4 డిమాండ్ చేసే స్థాయికి చంద్రబాబు గారు వచ్చారు అంటే బికాజ్ ఏంటంటే ఆయన పాత్ర అక్కడ ప్రధానంగా స్పష్టంగా కనపడుతుంది. ఇక ఇదే సమయంలో మనకు రావాల్సినటువంటి ప్రత్యేక హోదాతో పాటు అమరావతి, పోలవరం ఈ 3 అంశాలు కూడా ప్రధానంగా ఆయన దృష్టిలో పెట్టినట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది జాతీయ మీడియా కథనాల ప్రకారం. సో ఆయన పెట్టారా లేదనేది మనకు తెలీదు. కొద్దో గొప్ప ఉప్పు లేనిదే జాతీయ మీడియా అడ్డగోలు కథనాలను ఏం ప్రచారం చేయదు. సో కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చింది. నిజంగా గాన 5 మంత్రి పదవులను గాన ఆంధ్రప్రదేశ్ సాధించగలిగితే ఖచ్చితంగా అది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. అందులో కూడా ఏ పోర్ట్ఫోలియో కావాలనేది కూడా ఆల్రెడీ చంద్రబాబు గారు కొన్ని అడిగినట్టుగా తెలుస్తుంది. అందులో కీలకమైనటువంటి ఆర్థిక శాఖను కూడా చంద్రబాబు గారు డిమాండ్ చేసే అవకాశం ఉందని చెప్పి ఒక కథనం. అసలు స్పీకర్ పదవి అంటేనే అన్నిటికీ మించన్నట్టు, దాంతోపాటు ఈ పదవులు అడగటం. ఇక వైసీపీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది, మనందరికీ తెలుసు. సో వాళ్ళు కక్కలాక మింగలాక ఉన్నటువంటి పరిస్థితి. ఇక పక్క రాష్ట్రం నుంచి తెలంగాణలో కూడా బీజేపీ 8 స్థానాలు గెలుచుకుంది. అది ఎలాగ ఆడ బీజేపీ ఖాతాలో పోతుంది. ఇక కాంగ్రెస్ ఇండియా కూటమిలోకి వెళ్ళిపోయింది. ఇక బీఆర్ఎస్, ఒకవేళ బీఆర్ఎస్ ఏదన్నా కొద్దిగా మొగ్గు చూపి నరేంద్ర మోదీ వెంట నడుద్దాం, మనకి ఆల్రెడీ కవిత లాంటి కేసులు ఉన్నాయి కాబట్టి అని ఆలోచించినా ఇక్కడ ఒక ఎంపీ కూడా రాకుండా పాయే. సో ఇక్కడ బీఆర్ఎస్ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రజలు స్పష్టంగా ఒక విషయాన్ని అయితే చెబుతున్నారు. అహంకార ధోరణి,
ప్రజల మీద పెత్తనం చేయాలి అనుకునేవాడు ఎవరికైనా సరే, ఏ రాష్ట్ర ప్రజలైనా సరే బుద్ధి చెప్తారు అనడానికి ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఉదాహరణ అయితే, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ. కేసీఆర్ అయితే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒక్కసారి తన అహాన్ని ప్రదర్శించాడు. కేసీఆర్ మీద ఏంటంటే రెండోసారి సెంటిమెంట్ డ్రామాతో గెలిచాడు. బట్ మూడోసారి కూడా సెంటిమెంట్ డ్రామా ఆడి కళ్ళు బొల్లి కబుర్లు చెప్పి ఫామ్ హౌస్లో ఉండి పెత్తనం చెలాయిద్దాం అనుకుంటే ప్రజలు యాక్సెప్ట్ చేయలే. సో ఇప్పుడు అసలు ఎంపీలకు వచ్చేయడానికి కనీసం మినిమం 3 నుంచి 4 ఎంపీలుగానే బీఆర్ఎస్ గెలుచుకుని ఉంటే తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసేది. కానీ ఒక్క ఎంపీని కూడా ఇక్కడ బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయిందంటే దానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత బయటపడుతున్నటువంటి అనేక స్కాములు, గొర్రెల స్కామ్ దగ్గర నుంచి, విద్యుత్ స్కామ్ దగ్గర నుంచి, ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి అనేక వ్యవహారాలు బయటపడితే ప్రజల్లో కూడా కనువిప్పు కలిగింది. ఇంత దౌర్భాగ్యమైన పాలన ఈ బీఆర్ఎస్ అందించిందని చెప్పి కనువిప్పు కలిగి, సో అక్కడ ప్రజలు ఆ విధంగా చేస్తే ఇక ఆంధ్రాలో మనం చూసాం. ఇక జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈడ్చి కొట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళు ఇప్పుడు బాధపడినా, మీరు 5 ఏళ్ల పాటు బాధ పెడితే ప్రజలు తమ రోజు కోసం ఎదురు చూశారు, తర్వాత దెబ్బ కొట్టారు. కానీ అన్ని దెబ్బలను ఓర్చుకున్నటువంటి చంద్రబాబు గారు ఈరోజు కేంద్రంలో కింగ్ మేకర్ కాగలిగారు. సో రోజులన్నీ ఒకేలాగా ఉండవు. అలాగే పాలిటిక్స్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని చెప్పి అంటాం. అసలు అంతెందుకు, చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సమయంలో బీజేపీ నుంచి పెద్దగా ఎవరు స్పందించరా, కీలక నేతలు ఎవరు కూడా ఆయన అరెస్టును ఖండించరా. గతంలో షర్మిల గురించి మాట్లాడినటువంటి బీజేపీ నేతలు చంద్రబాబు గారి గురించి మాట్లాడాల. ఎందుకనంటే వాళ్ళు అప్పటికి పొత్తు గురించి పెద్దగా లేదు కాబట్టి ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డితో ఉంటారో టీడీపీతో ఉంటారో తెలియక వాళ్ళు స్పందించరా. కానీ ఈరోజు చంద్రబాబు గారు వస్తే మొత్తం క్యాబినెట్ మొత్తం నిలబడి చంద్రబాబు గారికి స్వాగతం పలికి ఆయన కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే రాజకీయం చూడండి ఎంత వేగంగా మారిపోయిందో. అప్పట్లో చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే చాలామంది విమర్శించారు. జనసేనతో పెట్టుకుంటే గెలిచేస్తారు కదా, ఓట్లే లేని బీజేపీతో పెట్టుకోవాలా, ఈ చంద్రబాబు గారికి అంత భయం ఎందుకు? చంద్రబాబు గారిది భయం కాదు, తెలివి. ఈరోజు నేషనల్ మీడియా మొత్తం చంద్రబాబు గారి పేరు గురించి ఎందుకు మాట్లాడుతుంది అంటే, చంద్రబాబు గారు ఏ పని చేసినా దానికి ఒక లెక్క ఉంటుంది. చాలామందికి తెలియని అంశం. ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళని అడగండి, కొద్దిగా చెప్తాడు. చంద్రబాబు గారు ఆయన జగన్మోహన్ రెడ్డికి ఒత్తాసు పడినా చంద్రబాబు గారి గురించి తెలుసు. చంద్రబాబు గారు వేసే ప్రతి అడుగు కూడా ఎంతో వ్యూహాత్మకంగా ఉంటుంది. ఆయన ఒకసారి చెక్ పెట్టాడు అంటే తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. కాకపోతే ఏంటంటే 2014 నుంచి 19 వరకు ఆయన పాలన అమరావతి, పోలవరం, పట్టిసీమ అని మొత్తం వ్యవస్థ మొత్తాన్ని కూడా మొత్తం నిర్వీర్యం చేయటం. ఒక రకంగా ఏంటంటే పార్టీ క్యాడర్ని కానివ్వండి, లేదా ఈ ఆలోచన విధానాన్ని కానివ్వండి ఆయన పూర్తిగా పక్కన పెట్టాడు. కానీ అలా కాకుండా ఆయన గన కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టి స్కెచ్ వేస్తే ఎలా ఉంటుంది అంటే ఇది ఇలా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో నాకు ఎదురే లేదు, మొత్తం ఎంత ఈడ్చికొట్టా రాయలసీమలోనే 40 సీట్లు నేను గెలుస్తాను 52లో, ఈ ప్రాంతాల్లో ఒక 30 సీట్లు గెలిచినా కానీ దాదాపుగా మెజారిటీకి దగ్గరగా వెళ్ళిపోతాను, నాకేం ప్రాబ్లం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించాడు. కానీ ఏదైతే కంచుకోటలో అనుకున్న రాయలసీమ ఉందో, రాయలసీమలోని కోటల బద్దలు కొట్టారు. జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలోనే కోటకు బీటలు వాడాయి. అంటే చంద్రబాబు గారు ఒక్కొక్క స్టెప్పు ఎంత పకడ్బందీగా వేశారు, ఎంత వ్యూహాత్మకంగా వేశారు. ఏదో అష్టదిగ్బంధనం అంటారు కదా, ఆ రకంగా జగన్మోహన్ రెడ్డిని అష్టదిగ్బంధనం చేశారు. సో ఫలితమే ఈరోజు చంద్రబాబు గారు అఖండ మెజారిటీతో గెలవటమే కాకుండా కేంద్రంలో చక్రం తిప్పే స్థాయి. ఈరోజు స్పీకర్ పదవిని అడగాలన్నా, 5 పోర్ట్ఫోలియో పదవులు అడగాలన్నా, 2-3 సహాయక మంత్రులు అడగాలన్నా, లేదా ఇంకా మనకు రావాల్సినటువంటి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో, ప్రత్యేక హోదా కావచ్చు, పోలవరం కావచ్చు, లేదా అమరావతి కావచ్చు, లేదా ఇతర విభజన హామీలు కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు. సో వీటన్నిటినీ ధైర్యంగా నరేంద్ర మోదీ గారి ముందు కూర్చుని ఇదిగో మా ముందు ఉన్నటువంటి సమస్యలు ఇవి, ఏం చేద్దామంటారు అని అడగగలిగే దమ్ము చంద్రబాబు గారికి ఉంది. ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి లాగా అక్రమాస్తుల కేసులు ఏమి ఆయన మీద లేవు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఒక దొంగ కేసు తప్ప ఆ అక్రమాస్తుల కేసులు ఏమి ఆయన మీద లేవు. కానీ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 22 మంది ఎంపీలను ఇస్తే తన కేసుల మాఫీ కోసం నరేంద్ర మోదీ కాళ్ళ మీద పడ్డాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారికి వచ్చింది 16. సరే పొత్తులో 21 వచ్చుండొచ్చు, బట్ ఓన్గా టీడీపీ గెలుచుకున్నది 16 సీట్లే. ఆ 16 సీట్లతోనే ఈరోజు కేంద్రంలో చక్రం తిప్పే స్థాయికి చంద్రబాబు గారు వెళ్ళారు. అంటే ఆయన వేసిన ప్రతి అడుగు ఎంత వ్యూహాత్మకంగా ఉండదు ఇప్పుడు అర్థం చేసుకోండి. చాలామందికి ఆయన రాజకీయ ఎత్తులు తెలియదు అనుకుంటారు. ఆయన ఏదో ఇంకా పాతకాలపు మనిషిలాగా ఉన్నాడు, ఆయన ఏంటి పాత పద్ధతిలో వెళ్తున్నాడు, ఎందుకు బీజేపీతో పొత్తు, ఎందుకు కాంగ్రెస్తో పొత్తు, ఎందుకు వీళ్ళతో పొత్తు, లేకపోతే ఆ నిర్ణయం ఎందుకు, ఈ నిర్ణయం ఎందుకు,
అసలు బీజేపీకి అన్ని సీట్లు ఇవ్వటం ఏంటి, 10 సీట్లు ఇవ్వటం ఏంటి, ఇవి 6 సీట్లు ఇవ్వటం ఏంటి, వాళ్ళకున్నటువంటి ఓటు శాతం ఎంత అని రకరకాల విమర్శలు చేశారు. బట్ ఆయన వేసే ప్రతి అడుగుకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆయన తగ్గాడు అని మీరు అనుకున్నారు. ఎందుకు తగ్గాడో ఈరోజు తెలిసి వచ్చింది. ఆయన నెగ్గటం కోసం తగ్గాడు, నెగ్గిన తర్వాత ఆయనే కింగ్ మేకర్గా మారాడు. సో కాబట్టి చంద్రబాబు గారి గురించి చాలామందికి తెలియకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి అనలేదా? మీరు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. చంద్రబాబు అనే వ్యక్తి మనకు నథింగ్, అసలు ఆయన మన లెక్కలోనే లేడు. చంద్రబాబు అనే వ్యక్తి నథింగ్ అని జగన్మోహన్ రెడ్డి చెబితే వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఆఫ్టర్ ఆల్ చంద్రబాబు నథింగ్, జగన్మోహన్ రెడ్డి కింగ్, 20 ఏళ్ల పాటు సీఎం అన్నారు. ఓకే, ఆయన మౌనంగా ఉన్నాడు. చాలామంది మొన్న కూడా అడిగారు, ఫలితాల మీద చంద్రబాబు మాట్లాడట్లేదు, ఎన్నికలైన తర్వాత విదేశాలకు వెళ్ళిపోయాడు, ఈయనకి కూడా డౌట్ ఉన్నట్టుంది, లేకపోతే ప్రతిసారి చంద్రబాబు ఏదో ఒకటి మాట్లాడతాడు. ఆయన మాటలు కాదు చేతల్లో చూపించాలనుకున్నాడు, చూపించాడు. అందరికీ అనుమానం ఉండొచ్చు, మాకు 120 ఎలా వచ్చినాయని కొంతమంది ఆశ్చర్యంలో ముంచెత్తిపోతున్నారట. ఆల్రెడీ సర్వే సంస్థలన్నీ కాసేపు పక్కన పెడదాం. ఆల్రెడీ నారా లోకేష్ 160 సీట్లకు తగ్గకుండా గెలుచుకుంటున్నాం అని ఆయన మీడియాతో మాట్లాడిన ప్రతిసారి చెబుతూనే వచ్చాడు. ప్రతిపక్షంలో ఆయన ప్రతిసారి చెప్తూనే వచ్చాడు. మంగళగిరిలో పాదయాత్ర చేసినప్పుడు చెప్పాడు, ఇతర పాదయాత్ర సమయంలో చెప్పాడు. ఎన్నికలకి ఇంకా 15 రోజుల సమయం ఉన్న సమయంలో కూడా మేము ఖచ్చితంగా 160 సీట్లు గెలుస్తామని ఆల్రెడీ నారా లోకేష్ చెప్పాడు. ఆల్రెడీ ఆ పార్టీలో కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు, ప్రజల్లో మార్పు వచ్చింది, సక్సెస్ఫుల్గా ముందుకెళ్లారు, కూటమి కుదిరింది కరెక్ట్గా. కాబట్టి వాళ్ళకి ఆశ్చర్యం లేదు. 164 వస్తే టీడీపీ ఏం పెద్ద ఆశ్చర్యపోవట్లా, జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యపోతున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ప్రజల్ని ఎంతలా మోసం చేశాడు? ఐపాక్ బృందం దగ్గరికి వెళ్ళి గతాన్ని మించిన విజయం అంట, దిక్కు దివాణం లేకుండా చేశారు. గతంలో 151 వస్తే మధ్యలో 5 పీకేసి 11 మిగిల్చారు. సో ఇది మొత్తంగా జాతీయ స్థాయిలో మాత్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే పేరు మాత్రం ప్రకంపనలు సృష్టిస్తుంది. ప్రతి బీజేపీ నేతకు చంద్రబాబు నాయుడు పేరు చెబితే ఎక్కడ లేని గౌరవంతో పాటు భయం కూడా ఎందుకు వస్తుంది అంటే, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారే కింగ్ మేకర్. ఆల్రెడీ ఆ ఇండియా కూటమి కూడా ఆల్రెడీ చెప్పారు, ఎవరో మాట్లాడుతుంటే ఆహ్వానం పంపడం గురించి ఆలోచిస్తాం, ఎన్డీఏకి అలాగే చంద్రబాబు గారికి నితీష్ కుమార్కి ఇద్దరికి కూడా మేము ఆహ్వానం పంపే ప్రయత్నం చేస్తాం, అది మాట్లాడుకున్న తర్వాతనే ఆల్రెడీ చెప్పారు. కాబట్టే వీళ్ళకి ఈ భయం మొదలైంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చంద్రబాబు గారి పేరైతే మారు మోగుతుంది అనటంలో సందేహం లేదు. రేపు కూడా ఆయన ఎన్డీఏ మీటింగ్కి వెళ్ళబోతున్నారు. ఎంపీలతో ఆల్రెడీ ఈరోజు భేటీ నిర్వహిస్తున్నారు. ఎంపీలందరినీ తీసుకుని రేపు వెళ్ళిపోయి రాష్ట్రపతిని కలవటానికి అవకాశం ఉంది. ఎందుకంటే నూతన గవర్నమెంట్ని ఫామ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ బీజేపీ నరేంద్ర మోదీ గారి ప్రమాణ స్వీకారం 9వ తారీఖున ఉంది. దానికి రావాలని చెప్పి ఆ ఎంపీలందరికీ, టీడీపీ ఎంపీలందరికీ కూడా, ఆ జనసేన ఎంపీలందరూ కూడా ఇప్పటికే ఆహ్వానాలు కూడా వచ్చాయి. మొత్తంగా ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్గా మారిన పేరు ఏదైనా ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు అనే పేరు మాత్రమే.